టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో కొత్త టాలెంట్ను వెతికి తీసే టార్గెట్తో స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు సరికొత్త వేదికకు శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. దిల్ రాజు డ్రీమ్స్ పేరుతో కొత్త ప్లాట్ఫామ్ స్టార్ట్ చేశారు. అందుకు సంబంధించిన వెబ్సైట్ను హైదరాబాద్లోని జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్లో విజయ్ దేవరకొండ, దేవిశ్రీ ప్రసాద్తో లాంచ్ చేయించారు. అయితే సినీ ఇండస్ట్రీలోకి రావాలనుకునే యూత్కు ఛాన్స్ ఇవ్వడంతో పాటు వారికి వాస్తవ పరిస్థితులపై అవగాహన కల్పించడం దిల్ రాజు డ్రీమ్స్ ముఖ్య ఉద్దేశమని దిల్ రాజు తెలిపారు. తమ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సంస్థ ద్వారా భారీ చిత్రాలకు దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్ కొత్త దర్శకులతో కూడిన సినిమాలకు పరిమితమైందని గుర్తు చేశారు. అందుకే కొత్త టాలెంట్ కోసం పూర్తి స్థాయిలో ఒక ప్రత్యేక వేదిక అవసరమని భావించే దిల్ రాజు డ్రీమ్స్ ఆలోచన పుట్టిందని ఆయన తెలిపారు. చాలామందికి సినిమాపై ఫ్యాషన్ ఉంటుంది, కానీ ఎలా ముందుకు వెళ్ళాలో తెలియక ఇబ్బందులు పడతారని అన్నారు. అలాంటి వారందరికీ ఈ ప్లాట్ఫామ్ ఒక సరైన మార్గాన్ని చూపిస్తుందని తెలిపారు. దిల్ రాజు డ్రీమ్స్ బ్యానర్పై సినిమా నిర్మాణంలో బలమైన సాంకేతిక పరిజ్ఞానం ఉన్న 14 మంది యువ నిపుణుల బృందం మద్దతు ఇస్తుందని తెలిపారు. అంకితమైన సీఈఓ కూడా ఉన్నారని ఆయన అన్నారు. స్క్రిప్ట్ ఎంపిక బహుళ దశల ద్వారా సాగుతుందని, క్యాస్టింగ్కు ప్రతి దశలోనూ మార్గదర్శకత్వం చూపిస్తామని దిల్ రాజు వెల్లడించారు. అదే సమయంలో దిల్ రాజు డ్రీమ్స్ అధికారిక కార్యకలాపాలు జూలై 1న ప్రారంభమవుతాయని ఆయన తెలిపారు. మొదటి ప్రాజెక్టు జూలై చివరి నాటికి ఫిక్స్ అవుతుందని భావిస్తున్నట్లు తెలిపారు. అయితే దిల్ రాజు డ్రీమ్స్ ద్వారా వచ్చే అప్లికేషన్లను ఒక ప్రత్యేక బృందం పరిశీలించిన తర్వాతే తమ వద్దకు వస్తాయని దిల్ రాజు ప్రాసెస్ చెప్పారు. అందుకే ప్రతిభ ఉన్నవారిని తాము తప్పకుండా ప్రోత్సహిస్తామని దిల్ రాజు భరోసా ఇచ్చారు. రిజెక్ట్ అయిన వారు నిరాశపడకుండా వారు తమలోని టాలెంట్కు మరింత పదును పెట్టుకోవాలని సూచనలు ఇచ్చారు. దిల్ రాజు డ్రీమ్స్ తెలుగు సినిమాలోని తదుపరి తరం నటులు, సాంకేతిక నిపుణులకు లాంచ్ ప్యాడ్గా మారుతుందని హామీ ఇచ్చారు. మరి ఫస్ట్ ప్రాజెక్టు ఎప్పుడు ఫిక్స్ అవుతుందో, ఎవరెవరు సెలెక్ట్ అవుతారో వేచి చూడాలి. అందుకే ప్రతిభ ఉన్నవారిని తాము తప్పకుండా ప్రోత్సహిస్తామని దిల్ రాజు భరోసా ఇచ్చారు.